వేనాడ్ పై ప్రకృతి తన ప్రభావాన్ని అయితే చూపిస్తూనే ఉంది. ఒకవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉండగా మరొక వైపు భారీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మరింత ప్రాణ నష్టం తప్పేలా లేదు. ఇక భారీ కొండ చర్యలు విరిగి పడటంతో ఇప్పటి వరకు 150 మందికి పైగా చనిపోగా ఆ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అటు వలస కార్మికుల జాడ అయితే తెలియకపోవడం మరింత ఆందోళన అయితే కలిగిస్తోంది. ఈనాడులోని కొన్ని ప్రాంతాల్లో టీ, కాఫీ, యాలకుల తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల కార్మికులు వలస వస్తూ ఉంటారు. వారిలో దాదాపుగా 600 మంది వలస కార్మికులు స్థానిక హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ లో పని చేయడానికి వచ్చారు. ఇప్పుడైతే కొండ చర్యలు విరిగిపడిన విషాద ఘటన తర్వాత 600 మందికి పైగా కూలీలు జాడ తెలియకపోవడంతో అధికారులతో పాటు అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.